సత్య ఈ టైంలో ఎక్కడికి వెళ్ళింది? ఫోన్ కూడా కలవట్లేదు. ఇప్పుడేం చేయాలి? ఫణికి చెప్పాలి. ఫణి, అత్తయ్య రండి ఒకసారి. అయ్యో ఏంటే లాగుతున్నావు? బా ఏంటి? ఎక్కడ్రా ఈ సత్య? అమ్మో, అమ్మ గాయత్రి, ఎక్కడికమ్మా? అక్క దగ్గరికి వెళ్తున్నాను అత్తయ్య గారు. అబ్బో, అక్కే వీళ్ళు తింటుందేమోనని తీసుకెళ్తున్నాను. సరేనమ్మా, నేను వస్తాను. ఫణి, చచ్చ, గాయత్రి, యశోద అత్తయ్య వస్తున్నారు. అయ్యో దొరికిపోయామే. ప్లాన్ మొత్తం బయటపడుతుంది. ఇప్పుడు మా వదినొచ్చి త్రిపుర ఎక్కడా అని అడుగుతుంది. అమ్మో, ఆ గాయత్రి అయితే అనుమానపు పిశాచి. అది ఖచ్చితంగా మనం ఏదో నాటకం ఆడుతున్నామని కనిపెట్టేస్తుంది. అబ్బో, అమ్మో, ఏం చేద్దామే? అమ్మో, ఫణి, నాకు ఒక ఐడియా వచ్చింది. మీరందరూ వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఏం చేస్తావే? అబ్బా, నేనేదో ఒకటి చేస్తాను అత్తయ్య. ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి. పద బస్సు, వెళ్ళండి. పదవయ్యా. త్రిపుర పడుకున్నట్టుందమ్మా. అవునత్తయ్య, అయినా అన్నం తినకుండా పడుకుందేంటి? అమ్మయ్యా, పడుకున్నానని వెళ్ళిపోతారేమో. సరేలే, పడుకొని మనం తర్వాత వద్దాంలే. లేదత్తయ్య, ఈ కొంచెమైనా తింటే అప్పుడు ప్రశాంతంగా పడుకోవచ్చు కదా. ఏం చేస్తుందో ఇది. నేను లేపుతాను. అయ్యో, దొరికిపోయా మనం. అక్క, అక్క, అమ్మో, అక్క, లే అక్క. నువ్వేం తినలేదు కదా అని భోజనం చేస్తావు, ఫ్రూట్స్ తింటావు అని రెండు తీసుకొచ్చాను. ఏదో ఒకటి తిని పడుకో. నిన్నే త్రిపుర, కొంచెం ఏదో ఒకటి తినేసి పడుకో అమ్మా. అక్క, నిన్నే. లేపుతుంటే లేవవేంటి? అసలేం మాట్లాడవేంటి? ఇప్పుడు మాట్లాడకపోతే దొరికిపోతాను. ఏదో ఒకటి కవర్ చేయాలి. నాకు ఆకలిగా లేదు. అమ్మయ్యా, ఆకలిగా లేకపోవడం ఏంటమ్మా? ఈ కొంచెమైనా తిను. అత్తయ్య, ప్లీజ్ అత్తయ్య, నాకు ఒంట్లో బాగోలేదు. నాకు ఆకలి కూడా అవ్వట్లేదు. నేను పడుకుని లేచిన తర్వాత తింటాను. అదేంటక్క, నీ గొంతు ఎలా ఉంది? అదే, నా గొంతు కూడా బాగోలేదు, పెయిన్గా ఉంది. అమ్మ గాయత్రి, కాసేపు పడుకొని రెస్ట్ తీసుకుంటే తనకంతా నయమైపోతుంది. తర్వాత లేచి తింటుందిలే. నువ్వు ఈ ప్లేట్స్ అన్నీ అక్కడ పెట్టేసిరా. సరే అత్తయ్య. అక్కడ పెట్టు. అమ్మో, అమ్మో,
అమ్మయ్యా, అమ్మో. పద పద పదవయ్యా. రండి 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 రండి. అమ్మా కోడలా, నువ్విప్పుడు కాపాడకపోయి ఉంటే మన ప్లాన్ మొత్తం నాశనం అయిపోయి ఉండేది. ఆ గాయత్రి అయితే నిన్ను పట్టేసుకుందేమో అనుకున్నాం కోడలా. నువ్వైతే తెలివిగా తప్పించుకున్నావు. ఈ సత్య ఎక్కడికి వెళ్ళిందో ఏంటో. తను ఇలా వెళ్ళడం కరెక్ట్ కాదు. ఈ విషయం గురించి ఖచ్చితంగా తనతో మాట్లాడాలి. అవునరా. అది అమ్మో. సత్య, ఎక్కడికి వెళ్తున్నావు? ఇప్పుడు వీడికి ఏం చెప్పాలి? నువ్వు అందరికంటే ముందే లేచి ఎవరికీ తెలియకుండా ఎక్కడికి వెళ్తున్నావు? అబ్బా, పొద్దు పొద్దున్నే వీడికి దొరికిపోయానంటే ఇప్పుడు ఏం చెప్పాలి? నువ్వు సిటీకే కదా వెళ్తున్నావు. ఎవరికి చెప్పకుండా సిటీకి వెళ్తున్నావు కదా. నువ్వేదో నిజం దాస్తున్నావు. అదేంటో చెప్తావా చెప్పవా? సత్య, నిన్నే అడిగేది. మాట్లాడవేంటి? అది నిన్నే సత్య, మాట్లాడవేంటి? మామూలుగా అయితే నోరు వేసుకొని మీద పడిపోతావు కదా. కృష్ణ, నేను సిటీకి వెళ్ళాలి, దయచేసి నువ్వు అడ్లే. నేను అడ్డు లేవను. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో చెప్పు, లేకపోతే నన్ను కూడా నీతో పాటు సిటీకి తీసుకెళ్ళు. పద. బా, ఇప్పుడు వదిలేలా లేడు కదా, ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవాలి. చెప్పు సత్య, నిన్నే అడుగుతోంది. నేను సిటీకి హాస్పిటల్కి వెళ్తున్నాను. ఆ విషయం నాకు కూడా తెలుసు. ఎందుకు వెళ్తున్నావు? నువ్వు ఎవరికి చెప్పనంటే నీకొక మాట చెప్తాను. నేను ఎవరికి చెప్పను. చెప్పు చెప్పు చెప్పు. నిజంగా చెప్పకూడదు, చెప్తే నా మీద ఒట్టే. ఒట్టేసాక నేను చెప్పను కదా. ఎందుకు వెళ్తున్నావు చెప్పు. నాకు నాకు ఆరోగ్యం బాగాలేదు కృష్ణ, అందుకే హాస్పిటల్కి వెళ్తున్నా.